హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్నారు రియాలిటీ క్యాడ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆటోక్యాడ్లో ఈ అరే గురించి తెలుసుకుందాం. రెక్టాంగిల్ అరే అంటే ఏంటి, అలాగే పాత్ అరే అంటే ఏంటి, పోలార్ అరే అంటే ఏంటి, అలాగే ఆఫ్సెట్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఈ రెక్టాంగిల్ అరే గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఒక సర్కిల్ డ్రా చేసాం. ఈ సర్కిల్ అనేది మనకి హారిజంటల్గా నెంబర్ ఆఫ్ సర్కిల్స్ కావాలి, వెర్టికల్గా కూడా కొన్ని సర్కిల్స్ కావాలి మనకి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా బాక్స్ టైప్లో మనకి సర్కిల్స్ అనేవి ఫామ్ అవ్వాలి. ఒక హాల్లో చైర్స్ ఎలా బాక్స్ టైప్లో ఉంటాయో అలాగనమాట. సో అప్పుడు ఈ రెక్టాంగిల్ అరే క్లిక్ చేస్తాం మనం. సెలెక్ట్గా చూడండి, సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్ చేస్తాం, ఎంటర్. సో ఇక్కడ చూస్తే మనకి వెర్టికల్గా 3 ఆబ్జెక్ట్స్ వచ్చినాయి, హారిజంటల్గా 4 ఆబ్జెక్ట్స్ వచ్చినాయి. సో మనకి 4 కాదు, మనకి ఒక 10 కావాలి. సో ఇక్కడ మనకు వచ్చేసి మనం అక్కడ 10 ఇద్దాం. సో మనకి ఇక్కడ రోస్ ఏంటంటే మనకి 3 ఉన్నాయి. 3 కాదు, మనకి ఒక 5 ఉండాలి. 5 రోస్, ఎంటర్. సో ఇక్కడ చూడండి, 5 రోస్ 10 కాలమ్స్తో మనకు ఒక రెక్టాంగిల్ అరే అనేది ఫామ్ అయిపోయింది. సో మనం ఇలా నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్, మనం ఏ ఆబ్జెక్ట్స్ కావాలని కూడా మనం ఇలా ఈ రెక్టాంగిల్ అరేతో మనం డ్రా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి పాత్ అరే. సో ఈ పాత్ అరే ఏంటంటే మనకు ఒక లైన్ ఉంది ఇలా. సో ఈ లైన్ మీద మనకు ఒక రెక్టాంగిల్ ఉంది ఇక్కడ. సో ఈ రెక్టాంగిల్ మనం మూవ్ చేస్తున్నాం. మూవ్ చేసి ఎక్కడ పెడుతున్నాం అంటే, సో ఆల్రెడీ మూవ్ కమాండ్ గురించి వీడియోలో డిస్కస్ చేశాను. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. సో ఈ రెక్టాంగిల్ కమాండ్ ఈ పాత్ మీద మనకి రావాలి. సో అప్పుడు మనం ఈ సెకండ్ ఆప్షన్ అనేది తీసుకుంటాం. పాత్ అరే సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, సెలెక్ట్ చేసాం, ఎంటర్. సెలెక్ట్ పాత్ కర్వ్ ఉంటుంది ఇది. సో ఇక్కడ చూడండి, ఈ రెక్టాంగిల్ అనేది ఈ పార్ట్ మీద మనకి ఇలా ఫామ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్, ఇలా ఒక పాత్ మీద ఏదైనా ఒక లైన్ మీద కానీ ఒక ఆబ్జెక్ట్ మీద కానీ ఏదైనా ఇంకొక ఆబ్జెక్ట్ మనకి ఫామ్ అవ్వాలి అంటే ఈ పాత్ అరే అనేది మనకి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ యారోని క్లిక్ చేస్తే మనకి డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఈ యారోని మనం డిక్రీజ్ చేస్తే మనకి డిస్టెన్స్ అనేది తగ్గుతుంది, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి పెరుగుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ పాత్ అరే గురించి. సో ఈ పాత్ అరేతో మళ్ళీ వేరే డయాగ్రామ్ డ్రా చేద్దాం. చూడండి, మనం లైన్ కమాండ్ తీసుకున్నాం. ఈసారి మనం లైన్ కమాండ్ తీసుకుని ఇలా డ్రా చేసాం. ఈసారి సర్కిల్ తీసుకుంటున్నాం మనం. ఈ సర్కిల్ పాత్ అరే క్లిక్ చేసాం, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్, పాత్, ఎంటర్. సో చూడండి, లైన్ కమాండ్తో డ్రా చేసాం కాబట్టి మనం ఇదొకటే మనకి వర్క్ అయింది. సో పాలిలైన్తో డ్రా చేస్తే మనకి ఇదంతా వర్క్ అవుతుంది. సో మళ్ళీ పాత్ తీసుకుందాం. సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్, పాత్. ఇదో చూడండి, పాత్ ఇది. సో ఎందుకంటే మనకి ఇది మొత్తం ఒకే ఆబ్జెక్ట్ కింద మాడిఫై అయిపోద్ది మనకి ఇది. సో మళ్ళీ మనకు కావాలంటే ఇక్కడ సర్కిల్ డ్రా చేయాలి. పాత్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్, పాత్, ఎంటర్. సో చూడండి, ఇలా మనకి ఫామ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ పాత్ అరే గురించి. నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి మనకి పోలార్ అరే ఏంటంటే మనకు ఒక సర్కిల్ ఉంది, మనకు ఒక పెద్ద సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ ఉంది ఇక్కడ. మనకి ఇంకొక సర్కిల్ ఏదంటే మనకి ఇక్కడ ఈ సర్కిల్ ఉంది. సో ఈ సర్కిల్ మీద ఒక 6 సర్కిల్స్ రావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పోలార్ అరేని క్లిక్ చేయాలి. పోలార్ అరేని క్లిక్ చేసి మనకి చూడండి, సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సెలెక్ట్ చేస్తాం, ఎంటర్. స్పెసిఫై ది సెంటర్ పాయింట్ ఆఫ్ ది అరే. సెంటర్ పాయింట్ ఏదంటే మనకి ఇది. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 6 వచ్చినాయి. సో 6 కాదు, మనకి 8 కావాలంటే 8 డ్రా చేయొచ్చు. అలాగనమాట ఈ పోలార్ అరే అనేది.
సో మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇదే ఆబ్జెక్టు సేమ్ ఈ ఆబ్జెక్ట్ మొత్తం కూడా మనకి రెక్టాంగిల్ ఇలా కావాలి అంటే మనం ఇది మొత్తం సెలెక్ట్ చేసుకోవసరం లేదు. రెక్టాంగిల్ అరే క్లిక్ చేస్తాం, సెలెక్ట్ ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ చేస్తాం, ఎంటర్. సో మనకి ఇలా అనేది ఫామ్ అయిపోతుంది. సో మనం ఇందాక చెప్పినట్టు మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని ఎన్ని రోస్ ఎన్ని కావాలి, కాలమ్స్ ఎన్ని కావాలో చూసుకుంటే మనకి అలా ఫామ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రెక్టాంగిల్ అరే, అలాగే పోలార్ అరే, అలాగే పాత్ అరే గురించి. తర్వాత మనం దీని గురించి చూద్దాం. ఆఫ్సెట్ అంటే ఏంటో చూద్దాం. ఒక లైన్ డ్రా చేస్తాం మనం. ఒక లైన్ డ్రా చేసి మనకి ఆఫ్సెట్ కావాలి అంటే ఇదే సేమ్ లైన్ మనకి సమ్ డిస్టెన్స్లో కావాలి. అలాంటి టైంలో మనం ఈ ఆఫ్సెట్ అనే డిస్టెన్స్ వాడతాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆఫ్సెట్ డిస్టెన్స్ వాడుతున్నాం. సో ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఎంత అంటే ఒక 10 డిస్టెన్స్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, సెలెక్ట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూడండి డిస్టెన్స్ వచ్చేసి మనకి చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ మనం ఒక 10 ఇద్దాం, ఎంటర్. సో ఇలా ఆఫ్సెట్ అవుతుంది మనకి సేమ్ డిస్టెన్స్తో. మనం ఎంతైతే డిస్టెన్స్ ఇస్తామో అంత డిస్టెన్స్తో మనకి ఇలా ఆఫ్సెట్ అనేది అవుతుంది. సో మళ్ళీ మనం